శ్రీమాత్రే నమః అండి. కుంభమేళాకి లక్షలాది జనం వెళ్తూ ఉన్నారు హిందువులందరూ. ఎందుకంటే ఇది పవిత్ర స్నానానికి గుర్తు అని మన హిందువుల నమ్మకం అండి. ఇక్కడ స్నానం చేస్తే మనకి పుణ్యాలు వస్తాయి, కోటి జన్మల పుణ్యాలు వస్తాయి, పాపాలన్నీ పోతాయి అని మన హిందువుల యొక్క నమ్మకం కదా. సో కుంభమేళా ఎందుకు చేస్తారు, అసలు కుంభమేళా ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఆ కుంభమేళా స్టార్ట్ అవ్వడానికి కారణాలు ఏంటి, ఇంకొకటి స్పెషల్గా మన తెలుగు వారికి కుంభమేళా కోసం వెళ్ళే వారి కోసము ఏ ఘాట్లలో వెళ్తే మీకు శీఘ్రంగా దర్శనం అవుతుంది, మెయిన్ రోడ్ నుంచి తక్కువ దూరంలో ఏ కుంభమేళా ఉంది, ఏ ఘాట్ ఉంది, ఏ ఘాట్లలో అయితే మీరు నాగసాధువులను కలవాలనుకున్నారో ఆ ఘాట్ల నెంబర్లు ఏంటి, తర్వాత మీకు ఏ ఘాట్లలో వసతి సదుపాయం ఉంది, ఏ ఘాట్లలో మీకు భోజన సదుపాయం ఉంది, లేదా అక్కడ ఉండడానికి విశ్రాంతి తీసుకోవడానికి సదుపాయం ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఎస్పెషల్లీ మన తెలుగు వారి కోసం ఈ వీడియో చేయడం అనేది జరిగిందండి. తెలుగు వారి కోసం అని ఇందులో క్షుణ్ణంగా చెప్పబడిందండి. ఏ ఘాట్లలో ఏ ఉంటాయి, ఏ ఘాట్కి మీరు ఏ విధంగా వెళ్ళగలుగుతారు, ఏ ఘాట్లు దేనికోసం నిర్మించబడ్డాయి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది అండి. ఇక వీడియోలోకి వచ్చినట్టయితే మనకు అందరికీ తెలిసిందేనండి, సంక్రాంతి నుంచి మనకి ఈ కుంభమేళా ప్రారంభం అవుతుంది అండి. గంగా, యమున, సరస్వతి 3 నదుల సంగమమే ఈ కుంభమేళా అండి. హిందువులకి ఇది పరమ పవిత్రమైనదే అండి. సాధారణంగా అయితే ఇది సాధారణ కుంభమేళా 4 ఏళ్ళకు ఒకసారి, అర్ధ కుంభమేళా 8 ఏళ్ళకు ఒకసారి, పూర్ణ కుంభమేళా అనగానే 12 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది. అసలు ఇది 12 ఏళ్ళకే ఎందుకు జరుగుతుంది అంటే మన హిందూ శాస్త్రాల ప్రకారం మన ధర్మం ఏం చెప్తున్నారంటే, మన అమృత మదనం జరిగినప్పుడు 12 ఏళ్ళు జరిగిందంట. అంటే అమృతం కోసం రాక్షసులు దేవతలు ఎప్పుడైతే పోరాటం చేసి మన సముద్ర మదనం జరిపారో అప్పుడు అది 12 ఏళ్ళు జరిగింది. కాబట్టి ఇది కూడా 12 ఏళ్ళకు ఒకసారి కుంభమేళా వస్తుంది అని అంటారు. దానికి దీనికి సంబంధం ఏమిటి అంటే, ఈ 4 నదులు ఏవైతే ఉన్నాయో హరిద్వార్, నాసిక్, ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, ఇక్కడ మాత్రమే కుంభమేళాలు జరుగుతాయన్నమాట. ఎందుకు అంటే ఈ అమృత మదనం జరిగినప్పుడు ఇందులో నుంచి వచ్చిన ఏదైతే అమృతం ఉందో అది ఈ యొక్క 4 నదులలోనే కొన్ని చుక్కలు పడ్డాయి అని నమ్మకం అనమాట. అందుకోసం ఈ నదిలో ఈ సమయంలో ఈ 12 ఏళ్ళకోసారి అమృతం ఎప్పుడైతే పడిందో ఆ సమయంలో మన స్నానం ఆచరిస్తే మనము పూర్ణాయుష్యులం అవుతాము, అనారోగ్యం లేకుండా ఆరోగ్యవంతులము అవుతాము, పుణ్యాత్ములం అవుతాము అని మన హిందువుల యొక్క నమ్మకం. అందుకోసం అనేసే ఈ 12 ఏళ్ళకు ఒకసారి కుంభమేళా అనేది జరుగుతుంది. ముఖ్యంగా హరిద్వార్, నాసిక్, ప్రయాగ్రాజ్, ఉజ్జయిని నదిలో మాత్రమే జరుగుతుందన్నమాట. ఇది దీనికి ఉన్న కారణం కుంభమేళాకు అనమాట. సో ఇది ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారే ఇది ప్రారంభించారు అని అంటారన్నమాట. మొదటగా కుంభమేళా అనేదాన్ని ఆదిశంకరాచార్యుల వారే ప్రారంభించారు అని చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే ఇది లాస్ట్ ఎప్పుడు అంటే శివరాత్రికి లాస్ట్ ముగుస్తుంది అన్నమాట. దగ్గర 40 కోట్ల జనాభా, ప్రపంచ దేశాల నుంచి 40 కోట్ల మంది జనాభా వచ్చే సూచన ఉంది, వస్తున్నారు, ఇంకా ఎక్కువ కూడా వచ్చేటట్టు ఇక్కడైతే మనకు కనిపిస్తుంది అని మన ప్రభుత్వం చెప్పడం జరుగుతుందన్నమాట. సో అక్కడ ప్రభుత్వం రకరకాల సదుపాయాలు అయితే చేశారు. సో ఆ సదుపాయాల్లో మీకు నేను కొన్ని సదుపాయాల గురించి క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరుగుతుందండి. ఇప్పుడు ఇక్కడ మనము ఆ సదుపాయాలు ఏంటి, ఏ ఘాట్ల దగ్గర ఏమేమి ఉన్నాయి అనేది వివరంగా తెలుసు. తెలుగు వాళ్ళందరూ మహాకుంభమేళా సందర్శనకి వెళ్ళేవారు ట్రైన్ల ద్వారా మాత్రమే వెళ్ళండి. బస్సు ద్వారా వెళ్తే 16 కిలోమీటర్లు మనని పోలీస్ వాళ్ళు ఆపేయడం జరుగుతుంది. అక్కడ నుంచి నడుచుకుంటూ మేళాకు వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి మీరు ట్రైన్ ద్వారా వెళ్తేనే మీకు దగ్గరగా మనము తొందరగా మేళాకు చేరుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇక్కడ మీకు కుంభమేళా వెళ్ళే వారి కోసము సపరేట్గా ప్రభుత్వము సౌకర్యాలు కలిగించిందనమాట. అవి సెక్టార్ వైజ్గా లేదా కాటన్ పౌండ్స్గా విభజించడం జరిగిందనమాట. ఈ ఘాట్స్ని ఎందుకు విభజించారు అంటే, అందరూ గుమ్మికోవటం కాకుండా ఎవరెవరు ఘాట్ల వైజ్గా డివైడ్ చేస్తే ఎవరెవరు ఎక్కడెక్కడ డివైడ్ అయ్యి కొంచెం జనం తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఘాట్స్ వైజ్గా వీటిని కాటన్స్ వైజ్గా సెక్టార్స్ వైజ్గా డివైడ్ చేయడం అనేది జరిగిందనమాట. అలా 24 సెక్టార్లుగా డివైడ్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ 24 సెక్టార్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ సెక్టార్లో మనకి ఏమేమి ఉంటుంది అనేది నేను ఇక్కడ ఈ వీడియోలో మీకు ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది అండి. అయితే ఏంటి అంటే, ఇక్కడ 16, 17 కాటన్ పాండ్స్ ఎవరైతే ఉన్నాయో వాటికి ఏం చేశారంటే బ్రిడ్జిలన్నీ నిర్మించారు. వాటి దగ్గర ఏంటి అంటే మీకు జనం చాలా తక్కువగా కనిపిస్తారనమాట. ఇంకొకటి ఏంటి, ప్రయాగ్రాజ్ని 3గా విభజించారు. అది జూసీబీ, హరిలాగంజ్ అండ్ సంగమం, ఈ 3గా విభజించడం జరిగిందనమాట. ఇంకొకటి ఏంటి అంటే, నదికి కుడివైపు జూసీ ఉంటుంది,
దీనిలో సెక్టార్ 12 నుంచి 21 వరకు ఉంటాయండి మీకు. హరిలాంగాజ్లో ఇది నది దాటి ఎడం వైపున ఉంటుంది. దీనిలో సెక్టార్ 5, 11, 10, 9, 8, 7, 6, 18, 19 సెక్టార్లు మనకి ఉంటాయండి. ముఖ్యమైనది సంగం దీనిలో ఇది మెయిన్ రోడ్ అనమాట. ఇక్కడ ఏంటంటే మెయిన్ రోడ్ నుంచి దగ్గరలో ఉంటుంది. దీనికి సెక్టార్ 3, 4 అని పేరు. అయితే ఇక్కడ ఏంటంటే మిగిలిన మనకి ఏంటంటే 22, 23 ఇవి చాలా దూరంలో ఉంటాయి. వసతి సదుపాయాలు ఉంటాయి అన్నమాట. సెక్టార్ 6లో టీటీడీ వాళ్ళు వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు. తప్పకుండా చూడటానికి వెళ్ళండి మన తెలుగువారు. కానీ అక్కడ స్టే చేయనివ్వరు. ఎందుకంటే స్వామివారికి చాలా బంగారు ఆభరణాలు ఉండడం వల్ల అక్కడ ఎవరిని కూడా హై సెక్యూరిటీ వలన పడుకోనివ్వరు అనమాట. మీరు అక్కడ హిందీ వాళ్ళని పెద్ద పెద్ద పీఠాధిపతులకి సంబంధించిన భజన కేంద్రాలు ఉన్నాయి, పీఠాలు ఉన్నాయి. చక్కగా అక్కడ పడుకోవచ్చు. ముఖ్యంగా సెక్టార్ 18లో స్టే చేయవచ్చండి. నదికి 100 మీటర్ల దూరంలోనే ఉంటుంది కాబట్టి ఇది మీకు వసతికి, అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువ దూరం లేకుండా ఉంటుంది. తర్వాత సెక్టార్ 19, 18, 20 ఈ సెక్టార్లలో నాగసాధువులు ఉంటాయి. ఈ ఇంపార్టెంట్ సెక్టార్స్ ఎవరైతే సాధువుల్ని స్పెషల్గా కుంభమేళాలో సాధువులనే దర్శించి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళాలి అనుకుంటున్నారో వారి కోసం ఈ 19, 18, 20 సెక్టార్స్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇక్కడ నాగసాధువులు, అఘోరాలు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంతో ప్రేమతో వారు తమ దగ్గర ఉండమంటారు, చక్కగా చూసుకుంటారు. ఇక సెక్టార్ 1లో ప్రైవేట్ సదుపాయాలు ఉంటాయి. రోజుకి 200 రూపాయలు. అన్ని సెక్టార్లో పెయిడ్ వసతులు కలవు. 1000 నుంచి 2000 తీసుకుంటారు. 4 మెంబర్స్ ఉండవచ్చు, 4 ఉండవచ్చు. భోజన సదుపాయం కూడా ఉంటుందన్నమాట. ఇక మీకు సెక్టార్లలో ప్రసాదాలు, భోజనాలు నిరంతరం ఉంటూనే ఉంటాయి. ఉత్తర భారతదేశం అంటే ఉత్తరప్రదేశ్ వంటకాలన్నీ కూడా ఇక్కడ మీకు ఫ్రీగా దొరుకుతాయి అన్నమాట. ఇంకొకటి హెల్ప్ లైన్. మీకు రైల్వే స్టేషన్ నుంచి అడుగడుగున పోలీసులు మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు. మేళాలో అయితే పోలీసులు అడుగడుగున మనకి ఎటు వెళ్ళాలో, ఏది దగ్గర అవుతుంది, ఎటు అనేది క్లియర్గా మనకి చెప్తూ ఉంటారనమాట. ఇంకొకటి స్నానమేళ. ఎవరైతే పుణ్యస్నానం చేసి రిటర్న్ అవ్వాలనుకుంటారో స్నానఘాట్లు మెయిన్ రోడ్ పక్కనే ఉంటాయి. వరుసగా 2-3 డేస్ ఉండేవాళ్ళు మాత్రం ఏదో ఒక సెక్టార్ నదికి దగ్గరలో ఉంటుంది, అక్కడే ఉండడం మంచిది. లేకపోతే నదికి సెక్టార్కి దూరం అయితే తప్పిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే లక్షల జనం కాబట్టి ఆ సెక్టార్ ఏదైతే సెక్టార్ ఉంటుందో దానికి దగ్గరలో ఉండడానికి ప్రయత్నించండి. నాగసాధువులు, అఘోరాలు, అఖాడాలను చూడాలి అనుకునేవారు, వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి అనుకునేవారు మాత్రం 19, 18, 20 సెక్టార్లో మాత్రమే వెళ్ళండి. అక్కడ మీకు నాగసాధువుల యొక్క దర్శనము, ఆశీర్వాదము లభిస్తుంది. ఇంకొకటి చివరిగా నా మాట ఏంటి అంటే ప్రతి ఒక్కరూ తప్పక చేయవలసిన పవిత్ర అమృత స్నానం ఇది. ఫ్యామిలీతో వెళ్తే మాత్రం అక్కడ అన్నీ తెలుసుకొని వెళ్ళండి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఒంటరిగా కంటే నలుగురుగా వెళ్తేనే చాలా మంచిది. కోట్ల మంది వచ్చినా సరిపోయేంత విశాలమైన ప్రాంతం ప్రయాగ్రాజ్. కాకపోతే జాగ్రత్తగా వెళ్ళండి. శివరాత్రికి లాస్ట్ రోజు ఇక ముగుస్తుంది కుంభమేళా స్నానం కాబట్టి ముందుగానే వెళ్ళండి, ప్లాన్ చేసుకొని వెళ్ళండి. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి. శ్రీమాత్రేయ నమః.